ఇదిగో మంగ. ఇదిగో రమణ గారు, రమణ గారు. నమస్కారం అండి. పిలిచాక నమస్కారం అని అంత వినయంగా చెబుతున్నారే, అసలు మీ ఊరు తెలియనట్లుగా అలా మొహం తిప్పుకొని వెళ్ళిపోతున్నారేంటండి? చూడలేదండి. సన్నిధానంలో అబద్ధాలు ఎందుకులేండి? చూడలేదు అంటే సన్నిధానం అబద్ధం అంటారేంటమ్మా? అది వదిలేయండి. ఇంతకీ నన్ను పిలిచిన కారణం ఏమిటి చెప్పండి. అదేనండి, మొన్న మీరు మా అవసరం చూసి వెళ్ళారు కదా మీ అబ్బాయికి చేసుకోవాలని. ఆ తర్వాత సాంప్రదాయబద్ధంగా మళ్ళా కబురు చేస్తామని చెప్పారు. ఇంతవరకు కబురు లేదు, కాకరకాయ లేదు. అందుకని అడుగుతున్నాను. క్షమించండి. సమాధానం చెప్పలేదు అంటే నచ్చలేదు అనే కదా అర్థం. నచ్చలేదా? అవును, నాకు మా అబ్బాయికి నచ్చలేదు. మా హంస నచ్చలేదా? మీరేగా బంగారు బొమ్మలా ఉంది, మహాలక్ష్మిలా ఉంది అన్నారు. నచ్చనిది అందం కాదు, అమ్మాయి గుణం. చూడండి, నచ్చకపోవడానికి సరైన కారణం చెప్పండి. లేదా మీ అబ్బాయి మనసులో మరెవరికైనా చోటుందేమో తెలుసుకుని చెప్పండి. అంతేగాని గుణగణాలు వంక పెడితే మాత్రం బాగుండదు. అది చదువు, సంస్కారం, సంప్రదాయం ఉన్న పిల్ల. మీ ముందు అలా నటిస్తోందండి. నటిస్తుందా? అవును, తను మీరనుకున్నంత బుద్ధిమంతురాలు కాదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజం మాట్లాడుతున్నానండి. మీ అమ్మాయి గురించి ఇలా మాట్లాడుతున్నానని మీ కోపం రావచ్చు, కానీ తను మీ ముందుండే పద్ధతి వేరు, బయట ఉండే పద్ధతి వేరు. ఎలా ఉంటుందండి? వద్దనుకున్నాం. ఇంకా ఆ విషయాలన్నీ చెప్పడం ఎందుకులేండి. ఆమె పద్ధతులన్నీ నచ్చినవాడిని చూసి ఆమెకిచ్చి పెళ్లి చేయండి. వద్దండి, మీ సలహాలు మాకేం అవసరం లేదు. కానీ దాని గురించి మీకు తెలిసిందేమిటో సూటిగా చెప్పండి. నిందలేసి వద్దనుకున్నామని మాత్రం చెప్పకండి. వద్దులేండమ్మా, మీరు బాధపడతారు. తప్పించుకునే మాటలొద్దండి. చెప్పండి, అసలు ఏం జరిగిందో చెప్పండి. ఏం చెప్పమంటారండి? ఆ అమ్మాయికి లేని దుర్గుణాలు లేవట, అన్నీ అవలక్షణాలే. ఆ పెళ్లి చూపుల తర్వాత మా వాడు చెప్పాడు, మీ నమ్మకం మీది, మాకేమీ సంబంధం లేదు. నేను చెప్పేది నిజమో అబద్ధమో మీరే తర్వాత తాపీగా తేల్చుకోండి. మా అబ్బాయి కారులో దారంతా అదే చెప్పుకుంటూ వచ్చాడండి. పాపం, అంత పేరున్న మంగమ్మ గారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా ఉందని బాధపడ్డాడు. చూడండి, మీరు చెప్పేదంతా అబద్ధం. నేను నమ్మను నమ్మను నమ్మను. అమ్మా, మీ నమ్మకం మీది, నాకేమీ సంబంధం లేదు. నేను చెప్పేది నిజమో అబద్ధమో మీరే తేల్చుకోండి. పైన మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, నేను వెళ్ళాలి. వస్తానండి, నమస్కారం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.